ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, ఈరోజు 31వ రోజు న్యూ ఎనర్జీ చివరి అధ్యాయాల గురించి చెప్తున్నారు డి రేవతి దేవి గారు. చూద్దామండి. భూమి మీద మన జీవిత గ్రంథాల్లోని చివరి అధ్యాయాలను పూర్తి చేయడానికి వచ్చాము ఇక్కడికి. మిగిలి ఉన్న కొద్దిపాటి కర్మను పూర్తి చేసేసుకుని ఒప్పందాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చాం. పుట్టినప్పటి నుండి చేస్తూ వచ్చింది అది. మనతో కర్మబంధాలు ఉన్న వాళ్ళను కలుస్తానని మాట ఇచ్చి ఉన్న కర్మబంధం మనల్ని ఈ జన్మలో ముఖపరిచయమైన లేని ఆ వ్యక్తి దగ్గరకు లాక్కు వెళ్ళి కనీసం 5 నిమిషాల పాటైనా మాట్లాడేలా చేస్తుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే అండి, మనం ఒక బస్సు ఎక్కుతామండి, ఎంతో మంది ఎక్కుతారు. ఎక్కేటప్పుడు కూడా అక్కడ ఉంటారే, కానీ మనం అందరితో మాట్లాడడం. ఎవరో ఒకళ్ళు ఇది ఏ ఊరు వెళ్తుందని కానీ, మీరు ఈ బస్సు అయినా ఎక్కేదని కానీ, లేకపోతే సీట్లో కూర్చొని మాట్లాడినా, ఒక్క క్షణం మాట్లాడినా కూడా మనము ఒక జన్మలో ఒక బంధాలంగా ఉండి ఈ జన్మలో అలా పలకరించడం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటేనండి, ఇక్కడ ప్రతిదీ మనం చేస్తున్న చర్య ఒక బంధంతో మనము ముడివేసుకుని ఉంటేనే ఇక్కడ జరుగుతూ ఉంది. సో ప్రతిదీ ప్రేమగా తీసుకొని మహాకరుణతో కూడుకొని మనం ఆచరణ చేస్తే అదేనండి ఆధ్యాత్మికం. అంతకు మించి ఆధ్యాత్మికం అంటే ఇంకేదేదో కాదండి. జన్మలు చూసుకోవాలా, థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలా, ఈ ప్రయత్నాలు కాదు మాస్టర్స్. ఆధ్యాత్మికం అంటే ముందు నీ చుట్టూ నువ్వేంటి, నిన్ను నువ్వు ప్రేమించుకోవటం, నీకేం కావాలి, నువ్వెందుకు వచ్చావు, అసలు నీ ప్రణాళిక ఏంటి, నువ్వు ఏం పూర్తి చేసుకుంటే మరో జన్మ అనేది ఎత్తనవసరం లేదు, లేదా కోరిక కోరకూడదు అంటున్నారు. అంటే ఏంటి కర్మ అంటున్నారు. ఇది నిజంగా ఇది నా కర్మ కాదా? ఇలాంటి అండి మన జీవితంలో మనవి. ఒక కోడి భూమిని ఏదైనా తినేందుకు ఎలాగా కాళ్ళతో తవ్వేస్తూ ఉంటుందండి, అలా మనల్ని మనం తవ్వేసుకోవాలి. ఎప్పుడైతే ఫస్ట్ మనల్ని మనం తవ్వుకుంటామో అప్పుడే మనం ఏదైనా తెలుసుకోగలుగుతాం. మనల్ని మనం తవ్వుకొని మనకి మనం తెలుసుకున్నంత కాలం బయట ఎక్కడో ఏదో దొరుకుతుంది, ఏదో తెలుసుకున్నామంటే మాత్రం ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం అనేది మనమే తెలుసుకోవాలండి. సో మాస్టర్స్, పాత జీవిత గ్రంథం పూర్తి చేసి తుది సంతకం చేసేటప్పుడు మనలో చాలా మందికి బాధ, ఏదో పోగొట్టుకుంటున్నామన్న ఫీలింగ్ కలిగాయి. అయితే ఒకటి మాత్రం మనకు తెలుసు, ఎంత తొందరగా పాత పుస్తకాన్ని పూర్తి చేస్తే అంత తొందరగా కొత్త పుస్తకాన్ని మొదలు పెట్టవచ్చు. అందుకే మనం ఈ సమయంలో పుట్టి ఉన్నది. అయితే ఆ కొత్త పుస్తకాన్ని మార్గదర్శక సూత్రాలంటే ఏమీ లేవు, ఆచరించడానికి ఆ పేజీలకు నెంబర్ లేవు, వ్రాసిన వాడికి వ్రాసుకున్నంత మన జీవన యాత్రలో అవి ఏర్పడిపోతుంటాయి. మార్గదర్శకుల నిష్క్రమణ. మనం భూమి మీదకి రావటం, జన్మలెత్తటం మొదలుపెట్టినప్పటి నుంచి మన వెంట 2 మార్గదర్శకులు ఉన్నారని చెప్పుకున్నాం. వాళ్ళు మనకు సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తూ, ఒక విధంగా చెప్పాలంటే ఆవుల వైపుకు వారధల్లా పనిచేశారు. మనం పూర్తిగా మూలం నుంచి విడిపోకుండా చూస్తూ వచ్చారు. ఇంతకాలం మనం వాళ్ళ మీద ఆధారపడుతూ వచ్చాం. అసలు నిజంగా వీళ్ళు ఉంటే నేను ఇంత బాధలు ఎందుకు పడతా, ఇంత కష్టాలు ఎందుకు పడతా, ఒకవేళ నేను ఇలా ఉన్నప్పుడు వాళ్ళు నాకు సాయం చేయరా అని అనిపిస్తే కనుక వాళ్ళ డ్యూటీ ఏంటంటే మాస్టర్, మనము ఇప్పుడు నేనున్నానండి, ధ్యానంలోకి వచ్చాను, 3వ రోజు అనిపించింది ఏంటి ఇదంతా, ఈ కళ్ళు మూసుకోవటాలు ఏంటి, వేళల్లో కాళ్ళు ఏంటి, ఈ పాటికి నేను ఇంట్లో ఎంతో పూజ చేసుకునేదాన్ని, పారాయణాలు చేసుకునేదాన్ని అనుకున్నా. అప్పుడే నాకు లలిత సహస్రనామం చదివాక నాకు అర్థం తెలియలా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే నాకు ఆ రోజు తెలియదండి. ఎన్నో ఏళ్ళ నుండి చదివాక అర్థం తెలియదు. అప్పుడు లలితమ్మ నా 2 కనుబొమ్మల మధ్య కనిపించడం,
బాబా వచ్చి నా తల మీద చేయడం జరిగింది. అంటే నేను ఇక్కడికి వచ్చింది ధ్యానము గురించి, ధ్యాన ప్రచారం గురించి, జ్ఞానం అందుకుంటూ పంచటం గురించో మరి ఏదో ఒక సరైన దారిలో వెళ్ళటం కోసం వచ్చానేమో, అది తప్పిపోయేదాన్ని. అలాంటి సమయంలో తప్పిపోకుండా వాళ్ళు మనల్ని సరియైన మార్గంలో పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే మన జీవన ప్రణాళికలన్నీ వాళ్ళకి తెలుసు, మన ఆత్మకి తెలుసు, ఎంతకీ మన మనసుకే తెలియదు. ప్రతిదీ గందరగోళం పడతాం. ఈ గందరగోళాలన్నీ ఇదేముందిలే అని చెప్పేసి మనం అన్ని ఈజీగా ఫీల్ అయిపోయి అన్ని మనమే తెచ్చుకుంటాము. అలాంటప్పుడు భయపడుతూ బాధపడుతూ వేరే దారులు వెళ్తున్నప్పుడు మనల్ని సక్రమైన దారుల్లో వీళ్ళు నడిపిస్తూ ఉంటూ ఉంటారండి. అంతేగాని మన కష్టాలు బాధలు మనం తెచ్చుకునే మాత్రం పూర్తిగా ఎవ్వరూ బయటపడారు. వివేకాన్ని కలిగించే విధంగా ఒక పుస్తకము, ఒక ఆడియోను, ఒక మెసేజ్, ఒక ఫ్రెండ్తో సంభాషణ, ఒక ఆధ్యాత్మిక సంభాషణ మనకు అందేలా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేగాని మాస్టర్స్ నోబడీ ఆర్ హ్యావింగ్ ద రైట్, ఎవ్వరికీ హక్కు లేదు మనం కోరుకొని తెచ్చుకున్నది వాళ్ళు తీర్చడానికి. మరి మనం సంపాదించుకున్న ఆస్తి, మనం పెంచుకున్న ఆస్తి మనం భద్రపరుచుకుంటాం కదండి, అది ఎవ్వరికీ ఇవ్వం కదా, అది మన ఒక్కళ్ళకే సొంతం. అలాంటప్పుడు మన బాధలు కష్టాలు మాత్రమే ఇంకొకరు తీర్చడానికి ఎవరు సిద్ధంగా ఉంటారండి? ఒక్కసారి ఎందుకు మానవుడు ఈ ఆలోచన చేయలేకపోతున్నాడు? సో ఇప్పుడు మనలో మార్పు రావాలి. వేరే ఎవరి మీద ఆధారపడకుండా మనంతట మనం ఉండగలగాలి, మన పనులు మనమే చేసుకోగలగాలి. తల్లి ఒడిలో కూర్చున్నంతసేపు బిడ్డకు నడకరాదు. వాడిని ఒడి నుంచి దింపి నడిపించడం మొదలు పెడితే తనంతట తాను తిరగటం నేర్చుకుంటాడు. ఇదే పరిస్థితికి వచ్చాం మనం. ఇంతకాలం మార్గదర్శకులనే చేతి కర్రల సాయంతో నడిచాం. ఇంకిప్పుడు మనంతట మనం నడవాలి. అలా నడవాలంటే మనకు ఊతంగా ఉన్న కర్రలు దూరం కావాలి. కర్రలు లేకుండా వేసే మొదటి అడుగులు తడబడినా తర్వాత హాయిగా నడిచేయగలుగుతాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారేనండి. ఈ నిరంతరము మానవుడు ఒక గురువు, ఆ గురువు కాళ్ళు తప్ప, ఒక దేవుడు భయమో తప్ప ఏది మానవుడు నేర్పించబడల. పారాసైట్లో బ్రతుకుతూ ఇరుస్తున్నాం. కానీ ఈ మహనీయుని పుణ్యమా అంటూ ఈయనే చెప్తున్నారు, నేనేమి మీ గురువుని కాదు, అందరం ఫ్రెండ్స్మే, అందరం దైవాలమే అని చెప్తున్నారు. నీ శ్వాసే నీ గురువు అని చెప్తున్నారు. ఇది తెలియట్లేదండి మార్పు, న్యూ ఎనర్జీ మార్పు. పత్రి సరే నాంది ప్రస్తావన ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలనే సత్యాన్ని తెలియచేశారు. ఈరోజు పిరమిడ్ సొసైటీలో 10,000 వరకు మాస్టర్స్ ఉన్నారంటే ఏ సొసైటీలో కూడా శిష్యుడు శిష్యుడిగానే జీవిస్తున్నాడు, ముగిస్తున్నాడు. కానీ